రైట్. సో ఈరోజు క్లాస్లో ఇంకొన్ని జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో అవి చూద్దాం. సో ఏంటి అంటే ఇక్కడ చూడండి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రమేష్ 2800, డిస్కౌంట్ అలౌడ్ 200, రిసీవబుల్ అమౌంట్ 3000. యాక్చువల్గా రమేష్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాల్సిన అమౌంట్ వచ్చేసి 3000. అందులో మనం కలెక్ట్ చేసుకుంది 2800. దాంతోపాటు రమేష్కి మనం ఇక్కడ రిసీవ్డ్ క్యాష్ రైట్ 2800 కలెక్ట్ చేసుకున్నాము. మనం ఏం చేసామంటే ఇంకా రిమైనింగ్ 200ని రమేష్కి డిస్కౌంట్ అనేది ఇచ్చాం. ఇక్కడ త్రీ ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి మనము డిస్కౌంట్ అనేది ఫస్ట్ అలో చేసాం, డిస్కౌంట్ ఇచ్చాము ఒకటి, డిస్కౌంట్ ఇవ్వడం ఒకటి, అండ్ రమేష్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాష్ వచ్చింది. ఇక్కడ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రమేష్. రమేష్ అనేది పర్సనల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్. డిస్కౌంట్ ఇవ్వడము, మనకు ఒక 10,000 రావాల్సింది, మనం 9,000 తీసుకున్నాము, 1,000 డిస్కౌంట్ ఇచ్చాము అంటే ఆ 1,000 మనం కోల్పోయినట్టే, మనం లాస్ అవుతున్నట్టే కదా. సో కాబట్టి మనము డిస్కౌంట్ అలౌట్ని కూడా ప్రాఫిట్ మనకేంటి నామినల్ అకౌంట్ అండర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ రిలేటెడ్గా రియల్ అకౌంట్, రమేష్ అనేది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వడము కంపెనీకి ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనము వాట్ కమ్స్ ఇన్ రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయండి. ఎవరు ఇస్తున్నాడు, రమేష్ ఇస్తున్నారు. రమేష్ అనేది ఒక పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గీవర్ని క్రెడిట్లో రాయాలి. సో కాబట్టి రమేష్ అనేది గీవర్ అవుతాడు కాబట్టి క్రెడిట్. నెక్స్ట్ డిస్కౌంట్ ఇవ్వడం, మనకు రావాల్సిన దానికంటే మనము తక్కువ ఒక 200 తక్కువ తీసుకుంటున్నాం. ఆ 200 మనం కోల్పోతున్నాం కాబట్టి కంపెనీలో ఆ 200ని మనము ఎక్స్పెన్సెస్ లాగా ట్రీట్ చేయాలి. కాబట్టి ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వాలి. కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇది వచ్చేసి మనకి డెబిట్ అవుతుంది. రమేష్ అనేది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ అవుతుంది. క్యాష్ అనేది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ గీవర్ ఇస్ ద క్రెడిట్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్ డెబిట్. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్లో రాయాలి, డిస్కౌంట్లో డెబిట్లో రాయాలి, రమేష్ని క్రెడిట్లో రాయాలి. సో అదే మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది ఒకసారి ఎరేజ్ తోటి తీసేస్తున్నాను. దీంట్లో మనం సో ఫస్ట్ మనకి క్యాష్ వచ్చింది కదా, కాబట్టి మనం రిసీవ్ చేసుకుంది క్యాష్, క్యాష్ అకౌంట్. ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నాం మనము, క్యాష్ అంటే మనం రిసీవ్ చేసుకుంది 2000. ఎంత ఉంది, 2800 కాబట్టి 2800. నెక్స్ట్ దాని తర్వాత ఈ 2800 మనం రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, మనం ఒక 200 అనేది డిస్కౌంట్ ఇచ్చాము. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ ఇవ్వడం కంపెనీకి ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉంది మనకి, 200. సో కాబట్టి డెబిట్ ఇక్కడ 200 నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి ఏమంటున్నాడు అంటే రమేష్ దగ్గర నుంచి రావాల్సిన 3000, అందులో నుంచి 2800 తీసుకున్నాము, 200 డిస్కౌంట్ ఇచ్చాము. ఇంకా రమేష్తో అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. రమేష్ గీవర్ కాబట్టి మనకి ఇక్కడ గీవర్ మనం క్రెడిట్లో రాయాలి. సో టు టు రమేష్ అకౌంట్ ఎంటర్. ఇక్కడ వచ్చేసి 3000. సో ఇది జర్నల్ ఎంట్రీ రాసే విధానం. ఫస్ట్ క్యాష్ అనేది 2800 రిసీవ్ చేసుకున్నాము, అందులో 200 డిస్కౌంట్ ఇచ్చాము. మొత్తంగా రమేష్ అకౌంట్ అయితే క్లోజ్ 3000కి 3000 క్లోజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూస్తే మళ్ళీ పెయిడ్ టు మోహన్ 8500 ఆ ఫుల్ అకౌంట్ సెటిల్మెంట్. మోహన్కి పే చేయాల్సింది 9000 అయితే మనం 8500 పే చేస్తున్నాము. రిమైనింగ్ అమౌంట్ అనేది 500 పే చేయట్లేదు. పే చేయకపోయినా ఇంకా మనము మోహన్కి ఆ 500 పే చేయాల్సినట్టు మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో చూపించకూడదు. 8500 తోటే తనకు పే చేయాల్సిన 9000 మొత్తం క్లియర్ అయినట్టు చేయాలి మనం. సో మరి దాన్ని ఎలా చేస్తాము అంటే ఇక్కడ చూస్తే మనము క్యాష్ పే చేస్తుంది ఎవరికి అంటే మోహన్కి. మోహన్కి క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి మోహన్ అనే అతను రిసీవర్, క్యాష్ని రిసీవ్ చేసుకుంటాడు. ఫస్ట్ పర్సన్ ఉన్నాడు. ఓకే, మనం పెయిడ్ మోహన్ టు 8500 ఏం పే చేస్తున్నాం, క్యాష్ పే చేస్తున్నాం. సో మనము జనరల్గా క్యాష్ పెయిడ్, ఇక్కడ చూడండి పెయిడ్ టు మోహన్ 8500, దాని అర్థం ఏంటి, క్యాష్ పే చేసినట్టు. ఇంకా క్యాష్ అని పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, రెంట్ రిసీవ్డ్,
ఓకే, సేల్స్, పర్చేజెస్, ఓకే, ఇవన్నీ ఇలా సింగిల్ వర్డ్లో మెన్షన్ చేస్తున్నారంటే అది క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షనే. ఓకే, అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. పెయిడ్ అన్నప్పుడు ఇంకా పే చేశారంటే బ్యాంక్ పే చేశారు క్లియర్గా చెప్తాడు. ఏంటి, ఇష్యూడ్ చెక్ అని లేదా పెయిడ్ బై బ్యాంక్ అని. అలా ఏం మెన్షన్ చేయలేదు అంటే దాని అర్థం క్యాష్ పేమెంట్ చేశారని. సో ఈ 8,500 క్యాష్ పేమెంట్ జరిగింది కాబట్టి మనము పే చేస్తే క్యాష్ పోతుంది కాబట్టి ఇక్కడ రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ ఏం చెప్తుంది, క్యాష్ అనేది పోతే క్రెడిట్ చేయాలి. ఎవరికి పోతుంది అంటే మోహన్కి. సో మోహన్ అనే అతను ఆ క్యాష్ని రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇతనికి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్ని మనము డెబిట్లో రాయాలి. రైట్. మరి మనం పే చేయాల్సిన 9,000, మనం పే చేసిన 8,500, మరి రిమైనింగ్ 500 ఎలా మెన్షన్ చేయాలి కంపెనీలో? గుర్తుపెట్టుకోండి, డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అవ్వాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 10 lakhs క్యాష్ 10 lakhs ఉందనుకోండి, శాలరీస్ 5 lakhs పే చేశారు అని చెప్పినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 5 lakhs డిడక్ట్ అయిపోయి మీ దాంట్లో కేవలం 5 lakhs మాత్రమే ఉండాలి. ఇంకా మీరు మీ బ్యాంక్లో 10 lakhs ఉన్నాయి, మీరు శాలరీ 5 lakhs పేమెంట్ చేశారని చెప్తున్నారు, అయినా కూడా మీ బ్యాంక్లో మళ్ళీ 10 lakhs కనబడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మ్యాచ్ అవ్వట్లేదు. 10 lakhs ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు శాలరీ పే చేస్తే 5 lakhs, ఇంకా రిమైనింగ్ 5 lakhs ఉండాలి. అలా కాకుండా మీరు పేమెంట్ చేశారని చెప్తున్నారు, బ్యాంక్లో 10 lakhs అలానే ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి, సంథింగ్ ఏదో మిస్ మ్యాచ్ అవుతుంది లేదా ఏదో ఫ్రాడ్ జరుగుతుందని మీనింగ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 9,000 పేమెంట్ చేయాల్సింది 8,000 పేమెంట్ చేస్తున్నాము, రిమైనింగ్ 5,000 ఇంకా పేమెంట్ చేయము, కానీ అకౌంట్ క్లోజ్ చేసేయమని చెప్తున్నారు. కాబట్టి మరి ఆ 500 అనేది మనము పే చేయట్లేదు. ఎవరికి పే చేయట్లేదు, మోహన్కి పే చేయట్లేదు. మోహన్ మనకి పే చేయవద్దు అని చెప్తున్నాడు అంటే ఆ 500 మనకు మిగులుతున్నట్టే కదా. మరి 500 అనేది మనకి మిగులుతుంది అంటే అది ఇన్కమ్ కింద తీసుకోవచ్చు కదా. సో కాబట్టి ఈ 500ని మనము ఇన్కమ్ లాగా తీసుకోవాలి. మరి ఆ 500 ఏంటి, డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చారు అనుకునేలాగా మెన్షన్ చేయాలి. అప్పుడు మనము పే చేసింది 8,500, మనం రిసీవ్ చేసుకుంది 500 డిస్కౌంట్, ఓవరాల్గా 9,000, తన అకౌంట్లో కూడా 9,000 క్లియర్. ఇలా మనము డెబిట్ ఈక్వల్స్ క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీ మోహన్ అనే డెబిట్లో రాయాలి. డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం చూడండి, డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం మనం 500, మనము పే చేసిన 8,500, ఓవరాల్ 9,000 క్లియర్ చేయాలి. ఎలా చూడండి ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఏ డేట్ రోజు జరుగుతుంది, January 10th. Jan 10th జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఏమన్నాం మనం, ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్. ఇందులో ఏం చేస్తున్నాం, పేడ్ క్యాష్ టు మోహన్. మోహన్ అనే అతను రిసీవర్ కాబట్టి మోహన్ని మనం ఇక్కడ డెబిట్లో రాస్తున్నాం. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్ని డెబిట్లో రాయాలి. రైట్. సో నెక్స్ట్ దాని తర్వాత ఎంత అమౌంట్, మోహన్కి పే చేయాల్సిన 9,000 కదా, 9,000 ఇప్పుడు క్లియర్ చేసాం. కానీ ఎలా క్లియర్ చేస్తున్నాము అంటే ఈ 9,000లో మనము పే చేస్తున్న క్యాష్ ఏమో బై క్యాష్, మనం పే చేస్తున్న క్యాష్ వచ్చేసి మనకి ఎంత ఉంది, ఎంత పే చేసాం, కేవలం 8,500. కాబట్టి ఇక్కడ క్రెడిట్ సైడ్ 8,500. మరి డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అవ్వాలి కదా, 9,000 డెబిట్లో ఉందంటే ఇక్కడ క్రెడిట్ అమౌంట్ కూడా 9,000 రావాలి, అప్పుడే అకౌంట్ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ 500 ఏదైతే ఉందో మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాయాలి. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ 500. సో ఓవరాల్గా ఇప్పుడు ఏం జరిగింది, మోహన్కి మనము 9,000 పే చేయాలి. యాక్చువల్గా మోహన్కి పే చేసాం. ఎలా పే చేసాం, 8,500 క్యాష్ ఇచ్చాము, రిమైనింగ్ 500 మనం పేమెంట్ చేయలేదు, అకౌంట్ క్లోజ్ చేసాము. కానీ ఈ 500 మనకి డిస్కౌంట్ లాగా మనం తీసుకున్నట్టు రాసేసి తన అకౌంట్ని క్లోజ్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాయొచ్చు. ఓకే, సో బీయింగ్ ఓకే క్లోజ్డ్ మోహన్ అకౌంట్ ఓకే ఫుల్ అకౌంట్ ఫుల్ సెటిల్మెంట్ అని రాయండి. సో కంప్లీట్ మీకు నరేషన్ మీరు ఇష్టం ఉన్నట్టు రాయండి. సో ఇలా మీరు మెన్షన్ చేయొచ్చు, మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ వన్, రహీమ్ ఈజ్ ఎ కస్టమర్ 5,000 డ్యూ అమౌంట్. రహీమ్ అనే అతను ఒక కస్టమర్, తను పే చేసిన అమౌంట్ 5,000. అయితే ఏం చేశారంటే
ఈ బికమ్ ఇన్సాల్వెంట్. తను పే చేయలేని సిచ్యువేషన్కి వచ్చాడు, ఇక పే చెయ్యను అని చెప్పాడు. కానీ తను పే చేయాల్సిన 5,000 నుంచి మనం కేవలం 3,000 పే చేస్తాను, ఇంకా రిమైనింగ్ 2,000 నేను పే చేయలేను, నేను ఇంకా పే చేయలేనని క్లియర్ చేసేసారు. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనకు రావాల్సింది 5,000లో 3,000 రిసీవ్ చేసుకున్నాం కాబట్టి 3,000 మనం రిసీవ్ చేసుకున్నట్టు రాసేసి, ఇంకా రిమైనింగ్ 2,000 ఎప్పటికీ రావు, ఇంకా అవి రాలేవు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి అంటే, ఆ 2,000 మనం కోల్పోయాం, మనం లాస్ అయ్యాము కాబట్టి అవి ఇంకా ఎంత చేసినా రావు. కాబట్టి మనం వాటిని ఏమని మెన్షన్ చేయాలి అంటే, ఆ 2,000 మనం బ్యాడ్ డెబిట్స్, రాని బాకీలు, ఇంకా ఆ 2,000 ఏదైతుందో ఆ 2,000 మనకి ఇంకా రావు అని అర్థం. మనం ఒకళ్ళకి అప్పిచ్చామనుకోండి, వాడు మనకి 10 lakhs మనం అప్పిచ్చాము, తను 5 lakhs పే చేశాడు, ఇంకా 5 lakhs ఇంకా పే చేయలేడు అతను. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, ఇంకా 5,000 రావు కాబట్టి వాటిని రాని బాకీలు ఇక లాస్ లాగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని మనం ఎలా మెన్షన్ చేయాలి టాలీలో అంటే, రహీం అనే అతను మనకి పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇతను మనకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి గీవర్ క్రెడిట్లో రాయాలి. నెక్స్ట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, మనం 3,000 క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది మనకు వస్తుంది కదా, కాబట్టి క్యాష్ అనేది వచ్చింది కాబట్టి రియల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ వస్తే మనం ఏం చేయాలి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ని డెబిట్లో రాయాలి, క్యాష్ని డెబిట్. మరి ఆ 2,000 ఏమైనవి, ఈ 2,000 ఇంకా రావని చెప్పేశాడు. ఓకే, ఈ 2,000 ఇంకా మనం కలెక్ట్ చేసుకోలేం కాబట్టి వీటిని ఇంకా రాలేవు, మనం లాస్ అయ్యాం కాబట్టి లాస్ అయిన వాటిని మనం ఏమనాలి అంటే బ్యాడ్ డెట్స్, ఏంటి రాని బాకీలని తెలుగులో అంటాం, ఇంకా రావు అవి. సో కంప్లీట్గా అలా మనము అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఇది ఎలా రాస్తాము అంటే, January 15th అనుకుందాం, 15th రోజు జరుగుతుంది ట్రాన్సాక్షన్. మనకు వచ్చిన అమౌంట్ ఎంత, ఇక్కడ మనకు వచ్చింది 3,000 కదా, కాబట్టి క్యాష్ అకౌంట్ 3,000 కలెక్ట్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ 3,000 తర్వాత క్యాష్ అకౌంట్ డెటార్, మనకి ఇంకా లాస్ అయిపోయినవి ఏంటి, మనము బ్యాడ్ డెట్స్ అని పెట్టాలి. ఓకే, బ్యాడ్ డెట్స్ ఎన్ని, ఇక అవి రావు మనకి. సో ఏం చేస్తున్నాం మనము, 2,000. ఓకే, సో ఎవరి దగ్గర నుంచి, ఇది ఎవరి అకౌంట్లో నుంచి మనము ఇలా రికార్డ్ చేస్తున్నాము అంటే రహీం. సో గీవర్ ఎవరు, రహీం కాబట్టి సో రహీం ఈజ్ ద గీవర్, రహీం అకౌంట్ క్రెడిట్. సో ఎంత అమౌంట్ ఉంది, మొత్తంగా 5,000. ఇప్పుడు ఏం చేసాము అంటే, రహీం దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకున్న 3,000, ఇంకా 2,000 తను పే చేయలేడు, ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు కాబట్టి ఆ 2,000 ఇంకా రావు కాబట్టి లాస్ లాగా మెన్షన్ చేసి ఈ రహీం అకౌంట్ని మనం క్లోజ్ చేసాం. ఓకే, ఇది ఒక టైప్. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నాడు, కమిషన్ పెయిడ్ 1,200 బై క్యాష్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, కమిషన్ పే చేయడం కంపెనీకి ఎక్స్పెన్సెస్. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎవరికైనా మనం పే చేస్తున్నామంటే ఎక్స్పెన్స్ అవుతుంది, ఏం పే చేస్తున్నాం, కమిషన్ పే చేయడం. కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. ఈ ఎక్స్పెన్సెస్ చేయడం వల్ల కంపెనీ నుంచి ఏమవుతుంది, క్యాష్ అనేది పోతుంది కాబట్టి రియల్ అకౌంట్ అప్లై చేయాలి. క్యాష్ వస్తే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్ క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ని క్రెడిట్లో రాయాలి. అంటే మనం ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి అంటే, January 16th రోజు జరుగుతుంది, మనము కమిషన్ అనేది పే చేస్తున్నాం కాబట్టి కమిషన్ పే చేయడం కంపెనీకి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ని మనం నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్లో రాయాలి. ఎంత పే చేస్తున్నాం మనము, 1,200. ఈ 1,200 ఎలా పే చేస్తున్నాం, బై క్యాష్ కదా. సో క్యాష్ అనేది కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్ క్రెడిట్ కాబట్టి ఓకే, క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము 1,200. సో ఇలా మనము జర్నల్ ఎంట్రీస్ అనేది ప్రిపరేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం లాస్ట్ క్లాస్లో, అకౌంటెంట్ ఏంటి, రికార్డింగ్ ద డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇలా ఈ రూల్స్ ఫాలో అవుతూ మనము అకౌంట్స్లో జర్నల్ ఎంట్రీస్ అనేది ఫస్ట్ స్టెప్ ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని రెడీ చేయాలి. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు రెడీ చేస్తారు, ఏమేమి వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకు రెడీ చేస్తారు, దాంట్లో ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ ఏమి ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.